ఈ క్రిస్మస్ దినాన ప్రపంచం అంతా కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. ఏంటంటే యేసు ప్రభు వారు 25వ తేదీన పుట్టారని ఎక్కడ ఆధారాలు ఉంటూ ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు. అయితే వారందరికీ నేను చెప్పాలనుకుంటున్న సమాధానం ఏంటంటే యేసు ప్రభు వారు 25వ తేదీన పుట్టారు అని చెప్పి ఎక్కడా కూడా ఆధారాలు లేవు కానీ ఆయన పుట్టాడు అనే ఆధారం మాత్రం ఉందనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభుని అనుసరించేవారు, యేసు ప్రభుని నమ్ముకునేవారు చాలా మంది. కానీ ఈరోజు నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆయన ఎక్కడ జన్మించాడో, ఆయన ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడో, ఆయన ఎక్కడ మరణించి మరలా తిరిగి లేచాడో, అంతేకాకుండా ఆయన పరిచర్య జీవితము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు సంచరించాడు, ఇవన్నీ కూడా ఆధారాలతో కలిపి ఉంటూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఆయన 25 తేదీన పుట్టాడా 25 తేదీన పుట్టాడా అనే ప్రశ్న అడిగే కన్నా ముందు ఆయన ఎంతమంది హృదయాల్లో పుట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారు ఒక ఇజ్రాయెల్కు మాత్రమే దేవుడు కాదు, ఆయన ఒక భారతదేశానికి మాత్రమే దేవుడు కాదు, కానీ ప్రపంచానికి ఈరోజు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు మేము క్రీస్తు దేశము, మేము క్రీస్తును అనుసరించే దేశం అని ఈరోజు అమెరికా, లేకపోతే ఇంగ్లాండ్, ఇంకా అనేక దేశాలు ఈరోజు మావి యేసును వెంబడించే దేశాలు, ఆయన మా హృదయాల్లో జన్మించాడని తెలియజేస్తూ ఉన్నాడు. 25 తేదీన పుట్టాడా అని అడిగేవారు అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ డేట్ కన్నా కూడా నువ్వు జన్మించిన తర్వాత ఎంతమంది జీవితాలను మార్చావు, ఎంతమంది మీద నీ జన్మం యొక్క ఇంపాక్ట్ ఉంది అనేది చూపించాలి. ఎందుకంటే ఈరోజు అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ మారబోతూ ఉన్నారు, ఈరోజు అనేక మంది వ్యభిచారులు మారుతూ ఉన్నారు ఆయన వారి హృదయాల్లో జన్మించడం వల్ల. అనేక మంది వ్యసనాలకు బానిస అయిపోయిన వారు, అనేక మంది అబద్ధికులు, అనేక మంది దొంగలు ఈరోజు ఆయన నమ్ముకొని మారబోతూ ఉన్నారు. కాబట్టి అయితే ఆ సీజన్ ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమన్స్ ప్రభుత్వం ఒక వింటర్ సీజన్లోనే ఆ క్రిస్మస్ని డిసెంబర్ 25th వారు సెలబ్రేట్ చేసుకోవడం, తర్వాత దేశంలో అనేక మంది క్రీస్తుని వెంబడించే వారు ఎదగడాన్ని బట్టి వారు డిసెంబర్ 25న ఫిక్స్ చేశారు. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే డిసెంబర్ 25 తేదీ మాత్రమే క్రైస్తవులు క్రిస్మస్ కాదు, కానీ యేసు ప్రభు ఎవరి హృదయాల్లో అయితే జన్మిస్తాడో వారికి 365 రోజులు క్రిస్మసే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ డిసెంబర్ 25th, ఎవ్రీ డే ఈజ్ ఎ క్రిస్మస్ ఫర్ ద క్రిస్టియన్స్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూ కెన్ సెలబ్రేట్ క్రిస్మస్ ద హోల్ ఇయర్. నువ్వు క్రిస్మస్ని సంవత్సరం మొత్తం సెలబ్రేట్ చేసుకున్న దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ లవ్. క్రైస్తవ్యము లేకపోతే క్రిస్మస్ అనేది ప్రేమను పంచడము, యేసుప్రభు యొక్క ప్రేమను లోకానికి తెలియజేయడమే. కాబట్టి ఈరోజు 25th క్రిస్మస్ అనేవారికి ఈరోజు చెప్పండి 25th కాదు కానీ 365 రోజులు క్రిస్మసే అనే విషయాన్ని వారికి తెలియజేయండి. వారికి కూడా యేసే ప్రేమను తెలియజేసి వారి జీవితాలు మార్చుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.